నిత్య నిజాలు చెప్పే భారత్ ఎల్బీ టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, మీకు విషయం చెప్పాలి. దుబాయ్ నుండి ఇండియాకి రావడానికి లేక ఇండియా నుంచి దుబాయ్కి వెళ్ళాలంటే విమానం ఎక్కాలి. ఇంతవరకు కూడా మరికొన్ని రోజుల్లో ఇండియా నుండి దుబాయ్కి వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కితే చాలు. నిజమండి, నిజమే చెప్పేది. అదే నోటి మీద చేసుకోకండి. ట్రైన్ ఎక్కితే దుబాయ్ వెళ్తారు. ఇండియా నుండి ట్రైన్ వేస్తున్నారు దుబాయ్కి. దుబాయ్ నుండి ఇండియా కాదు, రాజు దుబాయ్ నుండి ఇండియాకి ట్రైన్ వేస్తున్నాడు. అది ఎలాగంటారా? ఫ్లైట్ లో అయితే 2.5 గంటలు పట్టుద్ది మీకు. ట్రైన్ అయితే 2 గంటలు వెళ్ళిపోతారు. నమ్మలేరా? అయితే కొద్ది రోజులు ఆగండి, చూద్దరు కానీ. మొత్తం 4 పైప్ లైన్లు అండర్ సీ, సముద్రం కింద 4 పైప్ లైన్లు వేస్తున్నారు. ఒక పైప్ లైన్ లో ట్రైన్ వెళ్ళటం, ఒక పైప్ లైన్ లో ట్రైన్ రావటం, మరో పైప్ లైన్ లో పెట్రోల్ వస్తుంది అట్నండి. ఇంకో పైప్ లైన్ లో ఇక్కడ నుండి మన నర్మదా నది వాటరు వాళ్ళకి దుబాయ్కి వెళ్తుంది. అదే ఊరికే ఇట్లా వాళ్ళకి నీళ్లు దొరకవు. ఆ నీళ్ల కోసం మనకి ట్రైన్ వేస్తున్నారు, ఆ పైప్ లైన్ వేస్తున్నారు. వేస్తూ దాంతో పాటు మనకి కూడా వేద్దాం అని చెప్పి వేస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ ఉంది. ఫ్రాన్స్ కి, యూకేకి ఆల్రెడీ వెళ్తుంది. ఇవాళ కొత్తగా వెళ్ళట్లా. అది చూసి ఇక్కడ మా ఇండియాకి దుబాయ్కి వేస్తున్నారు. అది పెద్ద దూరం కాదు, 2000 కిలోమీటర్ల లోపు ఉంటది. మా అయితే 1500 2000 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ దూరం ఉండదు ఇండియాకి దుబాయ్కి. 2.5 గంటలు అంటే మీకు తెలిసిందే కదా. ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్తే అంత దూరం, అక్కడ బాంబే నుండి దుబాయ్ వెళ్తే కూడా అంతే దూరం. మరి మీ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ టీ తాగి దుబాయ్ వెళ్ళి భోజనం చేయండి. పొద్దున్నే టిఫిన్ ఇక్కడ చేయండి, దుబాయ్ లో భోజనం చేయండి. దుబాయ్ లో భోజనం చేసి బయలుదేరి రాత్రి ఇండియాలో వచ్చి పడుకోండి. బాగుంది కదా సౌకర్యం, సూపరం. కానీ ఫెయిర్ ఎంత అని అడగబాకండి, ఎందుకంటే ఫెయిర్ ఎంతవరకు చెప్పాలి. ఇంకా ప్రాసెస్ లో ఉంది. దుబాయ్ రాజు చెప్పడమే జై శ్రీరామ్, అదేంటో వెరైటీగా జై శ్రీరామ్ అని పలకాల. వాడు ఆ పేరుని ఏదో వేరే వేరుగా పలుకుతున్నాడు. సరే, మీ అందరు కూడా ఈ ట్రైన్ ఎప్పుడు బయలుదేరుద్దో మీరు ఇంకా ఇదివారు కదా. మొన్న దానికి పాస్పోర్ట్ ఉంటేనే దుబాయ్ వెళ్ళాలి, ఏమన్నా అవసరంలా. పాస్పోర్ట్ ఎక్కలేమో కదా, అండర్ సీ వాటర్ లో ట్రైన్ ఎక్కితే పాస్పోర్ట్ ఎందుకండి? అయినా పాస్పోర్ట్ కావాలి. ట్రైన్ ఎక్కినా పాస్పోర్ట్ కంపల్సరీ, ఎందుకంటే వేరే దేశం కదా. పాస్పోర్ట్ మాత్రం ఉండాలా. ట్రైన్ టికెట్ ఉంటే సరిపోదు. ఇప్పుడు దాకా మీరు ట్రైన్ లో వెళ్ళొచ్చు, అయితే పాస్పోర్ట్ అక్కర్లే అనుకుంటారేమో. అలా కాదు, కుదరదు. పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ లోనే మీరు వెళ్ళాలి. ట్రైన్ టికెట్ తో పాటు పాస్పోర్ట్ కూడా. వేరే దేశం కదా, మన దేశం అయితే మన ఇష్టం. ఇక్కడ ఢిల్లీ ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే తెలంగాణ నుండి ఆంధ్రాకి రావాలంటే పాస్పోర్ట్ ఉండాలా, అది వేరే దేశమా అన్నారు రాజశేఖర రెడ్డి గారు, మాజీ సీఎం గారు అన్నాడు. అదే తరహాలో ఇవాళ ఇదేం వేరే దేశం కదా. అయితే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు అనేది నిజమే కావచ్చు. మన పక్కన ఉన్న రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రానికి పాస్పోర్ట్ ఎందుకని, కానీ ఇక్కడ దుబాయ్కి పాస్పోర్ట్ కంపల్సరీ కావాలి. ఇప్పటికే కొంతమంది ఫ్లైట్లలో దుబాయ్ పారిపోతున్నారు. ఈ ఓడిపోయిన వాళ్ళందరూ దుబాయ్ లో ఇల్లు కట్టుకున్నారంట, వెళ్ళాలు కొనుక్కున్నారంట ఒక్క నాయకులు. ఇప్పుడు దుబాయ్ లో వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారంట ఓడిపోయిన వాళ్ళందరూ. గెలిచిన వాళ్ళేమో ఆనందంతో వెళ్తున్నారంట, ఓడిపోయిన వాళ్ళేమో బాధతో వెళ్ళి దుబాయ్ లో. అఫ్ కోర్స్ దుబాయ్ లో మందు తాగకూడదు మొన్నదాకా, ఇప్పుడు దుబాయ్ లో కూడా మందు తాగొచ్చండి. పెద్ద పెద్ద స్టార్ హోటల్, వీళ్ళంతా రోడ్డు మీద తిరిగినా స్టార్ హోటల్ ఉండేవాళ్లే కదా.
నా మంత్రులు మా ఎమ్మెల్యేలు చేశారుగా, కొన్ని వేల కోట్లు దాచేశారు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరూ స్టార్ హోటల్లోనే ఉంటారు, వాళ్ళకి మందు కూడా దొరుకుతుంది దుబాయ్ లో ఎంజాయ్ చేయడానికి. ఇప్పటికీ దుబాయ్ లో 29 నుండి 29 కాదు, 29,000 మంది దగ్గర నుండి 35,000 మంది ఉన్నారంట ఇండియా వాళ్ళు దుబాయ్ లో. విల్లాలు, వీసా అవన్నీ కొనుక్కున్న వాళ్ళు. ఇంకా పెరిగిపోతాయంట. పెద్ద పెద్ద దుబాయ్ లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, 20 అంతస్తులు, 30 అంతస్తులు, 200 అంతస్తులు, 300 అంతస్తులు కట్టేశారు. ఆ 300 అంతస్తుల బిల్డింగ్ లో ఆ పై ఎత్తున మరి నుంచొని చూస్తుంటే ఎలా కూడా తెలియదు, కానీ అక్కడ అన్ని ఎంజాయ్ చేయడానికి మనోళ్ళు వెళ్తున్నారు. మీరు కూడా తొందరగా రెడీగా పాస్పోర్ట్ తీసుకొని పెట్టుకోండి. ట్రైన్ వస్తుంది దుబాయ్ టు ఇండియా. ఆ ట్రైన్ రాగానే మీరు ఎక్కేసి దుబాయ్ వెళ్ళి వచ్చేయచ్చు. మధ్యాహ్నం ఇక్కడ భోజనం చేసి బయలుదేరితే రాత్రి వెళ్ళి అక్కడ పడుకోవడమే. పొద్దున్న టిఫిన్ చేసి అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేయొచ్చు. థ్యాంక్ యూ. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.